ఈరోజు నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యమైన కార్యకర్తలందరూ కూడా కష్టకాలంలో కానీ ఆపదలో చూడు అరిసి బాంధుగుణం అన్నప్పుడు ఇలా పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు కాపాడుకోవాలనే ఆకాంక్షతోటి కోరికతోటి ఎట్లనే కానీ మొన్న జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కక్షతో అనేక మంది కార్యకర్తల్లో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. నేను నిజంగా కూడా దాదాపు 40-42 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం. ఆనాడు ఎన్టీ రామారావు నుంచి మొదలు పెడితే కేసీఆర్ దాకా అందరు ముఖ్యమంత్రులతోటి మంచో చెడు ఇంతో అంతో సంబంధాలతో ఉన్నాం. గతంలో కూడా నాకు ఒక్కసారి ఎప్పుడో చెప్తా ఉంటుంది, ఎంత మంది గొప్ప గొప్ప నాయకులు అంటే ప్రతిపక్షాలు బతికేది, అధికార పార్టీ బతికుండేది ఉండేది. ఎప్పుడో ఒకసారి బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరో ఒక మంత్రి గారు ఉండి సార్ మొత్తం మనం చెప్పిన నడవాలి ఇక్కడ అంటే ఆయన ఒక మాట చెప్పిండట, అరే భయ్ ఆ మొత్తం మనదే నడవాలంటే పెద్ద రియాక్షన్ వస్తుంది, ఒక 60% 70% అధికారం ఉన్నట్టు చేసుకొని ఒక 20% 30% ప్రతిపక్షం వల్ల కూడా గౌరవం ఇవ్వాలన్నటువంటి సాంప్రదాయం సంస్కారం వెనుకటి రోజులలో ఉండే గొప్ప గొప్ప నీతి మంత్రులు విజయభాస్కర్ రెడ్డి గారు అటువంటి నాయకులు, అవినీతి మంచాలనుకుంటున్నటువంటి నాయకులు పరిపాలించినటువంటి రాష్ట్రంలో కేవలం 100 రోజుల్లో ఇట్లాంటి పరిస్థితి చూద్దామని ఎప్పుడు కూడా అనుకోలేనటువంటి పరిస్థితి. నేను ఏనాటి భాషలు కూడా వినలే. 40-45 రాజకీయాలలో నేను 10వ తరగతిలో ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి మీటింగ్ ఉన్నది, ఎమర్జెన్సీలో జైల్లో పెట్టి వరంగల్ కొట్టానంటే ఆ మీటింగ్ చూద్దామని పేరు. ఆయన జైల్లో పెట్టి ఇందిరాగాంధీ జైల్లోకి వెళ్ళి బయటికి ఇడిచిపెట్టినా కూడా ఆయన ఏమన్నాడు అని అంటే ఇందిరా బహన్ జీ అని మాట్లాడింది తప్ప ఇందిరాగాంధీని ఎక్కడ కూడా కించపరిచే రకంగా మాట్లాడలేనటువంటి సాంప్రదాయం సంస్కారం గతంలో రాజకీయాలలో ఉండేది. ఇవాళ ఎట్లాంటి రాజకీయాలు చూసే పరిస్థితి అవుతుందంటే పండబెట్టి తొక్కుతా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, ఏ భాష ఎక్కడికి పోతారు, ఏ మనల్ని చూసి ఈ ముఖ్యమంత్రులను మంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలను చూసి అసలు ప్రజలు ఏం నేర్చుకోవాలని మీరు ఈ రకమైనటువంటి భాష సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నది రాజకీయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రేపు వచ్చే తరాలు గతంలో ఉన్నటువంటి నాయకుడు ఒక రోల్ మోడల్ గా ఉండే, ఆయన నీతికి ఉండే, నిజాయితీకి ఉండే, ఎవరికి ఆపద వచ్చినా సంపద వచ్చినా కష్టం వచ్చినా పోదని ఉన్నాను ఆదుకునే పరిస్థితిలో ఉన్న నాయకుడని ఆ నాయకుడి గురించి గ్రామాలలో 10 మంది చెప్తున్న రకంగా బతకాలి. కానీ ఇంత అవినీతి అక్రమాలతోటి అబద్ధాలతోటి ఈ వ్యవస్థ నడిపిద్దామని అంటే ఈ వ్యవస్థ ఎట్టుకోతాంది, ఈ దేశం ఎట్టుకోతాంది, ఈ రాష్ట్రం ఎట్టుకోతాంది అని చెప్పి ఈనాడు బయటకు వచ్చేటువంటి యువతరం అంతా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. నేను ఆ రోజు హైదరాబాద్ ఉన్నా. పొద్దున్న హరీష్ రావు గారు ఫోన్ చేసిండు, అన్న ఎక్కడ ఉన్నారు అంటే నేను హైదరాబాద్ ఉన్నా అంటే సాయంత్రం మీటింగ్ ఉన్నది రమ్మన్నాడు. అన్న నేను ఉండలేను, నేను ప్రతి సంవత్సరం నా కోట లక్ష్మీనరసింహ స్వామి జాతర రోజు పొద్దున పోతా, నేను ఉండలేను అంటే అన్న పొద్దున చూసుకొని సాయంత్రం రమ్మన్నాడు. సాయంత్రం హరీష్ రావు గారు ఇంటిలో అందరూ బసవరాచారి గారు, రమణారెడ్డి గారు, సుధీర్ గారు, సారన్న గారు అందరూ అడిగారు. మీటింగ్ పెట్టిండు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అటెండ్ చేసిండు, శ్రీహరి గారు వచ్చిండు, శ్రీహరి గారి కూతురు వచ్చింది, అన్ని హరీష్ రావు గారు ఇన్ఛార్జ్ తీసుకోవాలని చెప్పిండు. మొత్తం కార్యక్రమం అంతా తయారైపోయింది. వరంగల్ 31వ తారీఖు నాడు సత్యసాయి కన్వెన్షన్లో మీటింగ్ పెట్టుకోవాలనుకున్నారు. తర్వాత 1వ తారీఖు నాడు రమణారెడ్డి గారిని రూపాయలు వెళ్ళి నార్త్ ఈస్ట్ లో వాస్తు ప్రకారం ఒకే నుంచి బాగుంటారంటే రమణారెడ్డి వచ్చి ఇక్కడ వాస్తు ఆ రోజు మధ్యాహ్నం నేను మాకు మెట్టిసీను కొడుకు పెళ్లి కొడుకు పెళ్లి లేదా శ్రీహరి గారు బిడ్డ ఇద్దరు దిగంగానే పరిచయం చేస్తుండే అంకుల్ సమారావు గారు అంటే నాకు తెలుసు. సమారావు గారు అంకుల్ అంటే మాతో సమకాలికుడు, నా అంకుల్ పై కలవాలి 4 గంటలకు రాత్రి 8
మరి ఆయన తెల్లారి వరకు ఆ పరిస్థితి వస్తే రాజకీయాలు ఎవరు నమ్మాలి, ఎట్లా నమ్మాలి? నాకు కూడా బాగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా మంది చూస్తే నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది మొన్నటి గెలుపు కూడా కాంగ్రెస్ గెలుపు రేవంత్ రెడ్డి అవాలో నేను అనుకోవడం లేదు. ఒక్కటి మాత్రం అది పార్టీ జీర్ణించుకోలేకపోయినా కూడా కార్యకర్తలు ఎవరిని ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ వాళ్ళ నిర్ణయాలు చేయడం కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందనే మాత్రం 100% వాళ్ళు వాస్తవం చెప్తే మనం చేస్తా ఉన్నా. గతంలో తెలుగుదేశం ఉంటే చంద్రబాబు కంపెనీ వేసిండు. రేపు పొద్దున రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్తాడు గ్రామాలలో ఇందిరమ్మ కంపెనీలు ఎత్తా అని. మరి మనకే కంపెనీలో ఏం కంపెనీలు ఇప్పటిదాకా మా జోరుగా సరే చెప్పిండు. అసలు పెన్షన్ వచ్చేది నాకు తెలియదు, రేషన్ కార్డు వచ్చేది నాకు తెలియదు, షాదీ ముబారక్ వచ్చేది తెలియదు, కళ్యాణ లక్ష్మి వచ్చేది తెలియదు. కార్యకర్తల మానసిక బాధ వల్ల కూడా కొంత నష్టం జరిగింది. ఇంకొక నష్టం ఎక్కడ జరిగిందంటే నేను మొన్న ములిగి ఇన్ఛార్జ్ ఉంది ఒక ముసలి నర్సాపూర్లో ఒక ముసలమ్మ దగ్గర పోయి అడిగిన అవ్వ పెన్షన్ వస్తుందా అంటే వస్తుంది అంటే ఎంత వస్తుంది అంటే అప్పుడు 200 వచ్చింది బిడ్డ, ఇప్పుడు 2000 వస్తుంది, రేపు 4000 ఇస్తారంటే బిడ్డ ఎవరు ఇస్తారంటామో 4000 అంటే కాంగ్రెస్ అంటే 4000 ఇస్తారట కదా బిడ్డ, 4000 ఇస్తారట, తులం బంగారం ఇస్తారట, చదువుకునే పోరగానే నౌకరు రాకపోతే 4000 ఇస్తారట. ఆ ముసలమ్మ నీకు ఇవన్నీ ఎవరు చెప్పినావా అంటే నేను టీవీలో చూస్తాను, మాకు తెలంగాణ పెడితే టీవీలో వస్తానే అవన్నీ మరి ఎట్లయితే అంటే నీకే ఇస్తా బిడ్డ, 2000 పెన్షన్ తీసుకుంటాను కదా నీకే ఇస్తాను అంటే ఆ మైండ్ మొత్తం దాని చుట్టే తిరుగుతుంది. 4000 పెన్షన్, 6000 పెన్షన్, తులం బంగారం. మన వరంగల్లో మీటింగ్ పెట్టిన రాహుల్ గాంధీ పేద రైతు సభ వరంగల్లో పెట్టింది. ఏం చెప్పింది రైతు సభ? మీరు ఎవరన్నా బ్యాంకులలో రుణం తీసుకోకపోతే వెంటనే రుణం తీసుకొచ్చుకోండి. నేను రాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ జన్మదినం నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే గ్యారెంటీ నాదని చెప్పిండు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు. అయినా రుణమాఫీ అయినా రుణమాఫీ కాలే. ఏం చెప్పిండు? కౌలు రైతులు ఏర్పాటు చేసిండు, కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తాను. వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తారు. వ్యవసాయ కూలీలు వాళ్ళే మాఫీ చేస్తున్నారు. మీరు ఈ కేసీఆర్ పోయేది కేంద్రంతో పంచాయతీ పెట్టుకొని కూడా కేసీఆర్ పన్ను కొట్టాడు. ఆయన వరుడు కాదు, నేను 500 రూపాయలు ప్రతి కింటాకు మీకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పిండు. ఇవన్నీ ఎప్పుడు ఇస్తా అని చెప్పిండు? ఈ 420 ఇంకా అడవిలో పాపం చదువుకునే పిల్లలు 18 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అందరూ కూడా నెలకు 2500 రూపాయలు ఒక్కటో తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతం వచ్చినట్టే ఈ ఖాతాలో పడతాయి అని చెప్పాడు. వాళ్ళు వీళ్ళు ఇంకేం చెప్పిండారంటే చదువుకున్న పిల్లలందరూ కూడా మీరు బస్సులలో ట్రైన్లలో అన్నిటిపై ఇబ్బంది పడద్దు, ప్రతి ఒక్కరికి స్కూటీ కొనిస్తా అని చెప్పాడు. అదే బంగారం ఇస్తానని, స్కూటీ ఇస్తానని, 2500 ఇస్తానని, 4000 పెన్షన్ అని, 6000 పెన్షన్ అని దాదాపు ఇవన్నీ ఇస్తాంటే ఇక వీళ్ళతో లేకపోతే ఏం చేయాలని చెప్పి ఆశపడ్డది ఏముంటుంది? పెడతా అంటే ఆశ, కొడుతా అంటే భయం ఉంటుంది మనుషులకు. ఆ ఆశలలో భ్రమణలు పోతే ఇలా 100 రోజులు దాటిన తర్వాత కూడా ఇలా కరువు వచ్చి, కాటకాలు వచ్చి, ఇబ్బందులు వచ్చి రైతులు నానావస్థ పడతా ఉంటే రోజు మీరు ఎప్పుడైనా ఎంత పెట్టి రైతు సభ్యులు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఇప్పటికీ దాదాపు ఒక 30 సార్లు అంటే ఒక నెల రోజుల రోజు ఢిల్లీలో జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. రోజు ఢిల్లీకి పోతాను వస్తాను, స్పెషల్ ఫ్లైట్ పెట్టుకొని పోతాను, మళ్ళీ ఒక్క ఢిల్లీకి పోదు కాదు, ఎవరి పేరవరాల్లో 3-4 మంత్రులు ఢిల్లీకి పోతాను. ఢిల్లీలో కార్యం జరుగుతున్నారు తప్ప ఒక్క ఎండిపోయిన వరి దగ్గరకు వచ్చిందా, చీడలు వచ్చిపోయిన మిరప తోటల దగ్గరకు వచ్చిందా, వరి పల్లాల దగ్గరకు వచ్చిందా, ఆత్మహత్య చేస్తున్న రైతులను పరామర్శించడానికి వచ్చిందా? ఇవన్నీ ఏమి పట్టించుకునే పరిస్థితులు లేడు. ఏమైనా ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ ఎక్కడైనా సమావేశం పెడితే మైకులు దొరికితే చీల్చుతా, చెండాడుతా, భస్మమైపోతా
మీరు, గెలిపించేటోళ్ళు మీరు. మీరు అడుగుతారో గురుగుతారో ఓడిపోయేది కూడా మీ వల్ల ఓడిపోతారు, గెలుస్తారు తప్ప ఇక్కడ ఉన్న అందరూ ప్రధానమంత్రికైనా గదే ఒప్పుకోడు, రాష్ట్రపతికైనా గదే ఒప్పుకోడు, మీకైనా గదే ఒప్పుకోడు. మీరు ఇళ్లలో అడిగినప్పుడు అందరికీ గుడ్డి ముసలమ్మ కూడా గదే ఒప్పుకోడు. మన రాజ్యాంగం అంబేద్కర్ కల్పించిన గొప్పతనం ఏంటంటే అది ఒక్కటే, అందరికీ సమానమైనటువంటి ఓటు భారతదేశంలో ఉన్నది కాబట్టి ఆయన పెద్ద ఇంకా ఆయన పెద్ద బాధ 150 కోట్ల రాష్ట్రంలో ఆయనకు 5 కోట్లు ఉన్నాయి, 200 పేద పదవులలో ఆయనకి ఎక్కువ ఓటు ఉన్నది, అందరికీ ఒకటే ఓటు ఉంటుంది. కాబట్టి మీరు ఇద్దరు అవుతుంది అవ్వ మీ పెన్షన్ 4,000 అయిందా, మీకు 2,500 వస్తుందా, మీ షాదీ ముబారక్ కింద కులం బంగారం వస్తుందా, ఇవన్నీ ఆ రోజు ఏమంటే గ్యారంటీ పత్రికల్లో ఆనాడు పత్రికలు అయితే దీన్ని చూస్తే గ్యారంటీ బాండ్ పేపర్ రాసించాడు. దిస్ ఈజ్ బాండ్ పేపర్ రేవంత్ రెడ్డి అని చెప్పాడు. ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఆ బాండ్ పేపర్ ఏమైంది, ఒకవేళ మీ ఇంటికి అయితే చెప్పిన నచ్చేదంటే మీరు కాంగ్రెస్ ఓట్ వేయండి, లేకపోతే మాత్రం ఇన్ని కష్టకాలంలో ఆదుకున్నటువంటి కేసీఆర్ కు సుధీర్ కుమార్ గారికి ఓట్ వేసి గెలిపించామని చెప్పి ఆయన బాగా సౌమ్యుడు. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి మా రాజన్న కన్నపురం కాన్స్టిట్యూన్సీ మేము ఇన్ఛార్జ్ గా పనిచేసినాం. ఎంతో సౌమ్యుడు అంటే డాక్టర్ గా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి. ఎవరి కష్టాలు వచ్చినా ఇబ్బంది వచ్చినా అన్నా నేను ఉన్నానని చెప్పి ముందుకు పోయినటువంటి వ్యక్తి. కాబట్టి ఇటువంటి వ్యక్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఏది కూడా రాజకీయాల మీరందరూ అంటే నేనే కావాలంటే మాకంటే టైం దొరుకుతలేదు, కానీ నాకంటే ఎక్కువ టీవీ వల్ల సోషల్ మీడియా వల్ల ప్రస్తుత దేశ రాష్ట్ర రాజకీయాలు మీ అందరూ కూడా క్షుణ్ణంగా చూస్తున్నారనే నేను 100% అనుకుంటున్నా. ఎందుకంటే సర్వే రిపోర్ట్లు కానీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాలో అని చేసింది, కానీ ఒక్క తప్పేం చేసిందనంటే మన కార్యకర్తల ఇన్వాల్వ్మెంట్ లేకుండా సేవల ప్రజలకు రైతు బంధు లేదు, లేకపోతే రైతులకు నేను మొన్న కూడా ఒక ముసలవ్వ రైతు ఇన్సూరెన్స్ ఆమె ఒక రోజు అంటుంది, అవ్వ అయ్యా మళ్ళీ టీఆర్ఎస్ గెలవాలని అడుగుతుంది. ఎందుకు అవ్వాలని అడిగితే నా కొడుకు చచ్చిపోయిండు, నా కోడలు ఉన్నది, నాకు 2,000 పెన్షన్ వస్తుంది, నా కోడలు వితంతు పెన్షన్ వస్తుంది, నా మనవాళ్ళు బతుకు ఎట్లా బతుకుతారని అనుకుంటే నాకు ఉన్నదే 10 గుంటల భూమి, ఆ 10 గుంటల భూమికి నాకు 5 లక్షల రూపాయలు ఆ కేసీఆర్ అసలు యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పెట్టినటువంటి గొప్ప నాయకులు ఉన్నారంటే కేసీఆర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇంకొక మాట, మనల్ని ఎంత తప్పుతో పట్టిస్తున్నారంటే ఇప్పుడే ఒక మిత్రులు చెప్పినారు, బీజేపీ టీఆర్ఎస్ ఒక్కటే అంటున్నారు. మీరు అందరూ గమనిస్తున్నారో లేదో, రామగుండంలో సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు బడే భాయ్ అని మొదలుపెట్టిన తర్వాతనే కవిత అరెస్ట్ అయి జైలు మీద విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నా. అదే రకంగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని లోపాయి గారి కుట్రతోటి ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. దేశంలో మోడీ కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ ఈ కాంగ్రెస్ ఇక్కడ ఎంపీ గెలిచినా వాళ్ళు చేసేది ఏమి ఉండదు. మొత్తం దేశంలో 30-40 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. అటువంటిప్పుడు మీకు గెలిచి చేసేది ఏముంటది? ఈయన డాక్టరు చదువుకున్నాడు, జడ్పీ వైస్ చైర్మన్ చేసిండు, ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండు, అసలు సిసలైన